నమస్తే. మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంగారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మహిళలు అని చెప్పుకుంటూ పురుషులపైన విపరీతమైన దాడులు చేస్తున్నారు. అంటే అక్రమ సంబంధాల నేపథ్యంలో కావచ్చు, వాళ్ళ సొంత పిల్లల నేపథ్యంలో కావచ్చు, ఏ అంశంలోనైనా సరే ఈడ తల్లి అని చూడకుండా కూడా విపరీతమైన దాడులు చేస్తున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. బొజ్జ సంగారెడ్డి గారు ఉన్నారు. అక్క ఏం చెప్తారు? మీరు చూస్తే ఉంటారు ఈ అక్రమ సంబంధాలు ఏంది, మహిళల ఈ దాడులు ఏంది, డ్రమ్ములు ఏంది, ఏం చెప్తారు అసలు ఈ సంబంధించి? తమ్ముడు, డ్రమ్ములు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, కుక్కర్లు పోయినాయి. ఆనిమూన్ అంటారు, ప్రీ వెడ్డింగ్ షోస్ అంటున్నారు, మగ పొరలను పిట్టలను చంపినట్టు చంపుతారు. ఏం పుట్టిందే మీకు? నాకు అర్థం కాదు. మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మనాయనలకు చెప్పండి. పోరల్ని ఎందుకు చంపుతారు? అమాయకమైన పోరల్ని ఇప్పటికే గద్దలకు పెళ్లి కాక వస్తారు. 30-32 ఏళ్ళు వచ్చినా చేసుకోవాలంటే భయంతో ఉన్నారు. అసలు ఇది ఎక్కడి సంస్కృతి, ఇది ఎక్కడి సంప్రదాయం నాకు అర్థం కాదు. అంటే మీకు మీ అయ్యతో చెప్పుకునే ధైర్యం లేదు, కానీ చంపేంత ధైర్యం ఉందా తల్లి నీకు? ఏమైనా మనిషి అనే నువ్వు 600 కోట్లు నెత్తిలో కొట్టుకుంటావు. మీ అయ్య రేపు మీ అయ్య హాస్పిటల్లో పడ్డాడు, మీ అమ్మాయి చచ్చినాక నువ్వు బతుకుతావు? నువ్వు బతికి నీకు ప్రయోజనం ఏముంది? ఒకతేమో ఆనిముందు తీసుకుపోయి అక్కడ మొగని చంపుతారు. ఏమైనా సిగ్గుందా తమ్మి వీళ్ళకు? నేనేం చెప్తున్నా అంటే వీళ్ళకి బంధాలు, బంధుత్వాలు, సాంప్రదాయాలు, కుటుంబం కట్టుబాట్లు ఏం లేవు. దీంట్లోకి అసలు సిగ్గులు లేవు, శరాలు లేవు. నేను ఒక అమ్మగా అడుగుతున్నానే, మిమ్మల్ని ఒక అక్కగా అడుగుతున్నానే, ఇట్లా తయారయ్యారు ఎందుకే? ఒకతేమో ఇంకొకతేమో ఉంచుకున్న కోసం పోరలను చంపుతారు. ఏమన్నా మనుషులు ఉన్నారా మీరు? ఏమన్నా మనుషులు అవుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. ఇలా మగ పోరలను చంపింది షియా గోయల్ అనేది, అది చంపింది. మరి వాళ్ళమ్మ 9 నెలలు మోస్తేనే కదా కొడుకు పుట్టిండు. అంటే వాడు ఏమైనా జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటూ వచ్చిండు వాడు, లేకపోతే ఆన్లైన్ లో బుక్ చేసి వచ్చినాడే? వాళ్ళ అమ్మ కానిలే సిగ్గు లేదా అని, శరం లేదా అని? ఆడపిల్లలను చంపంగానేమో మనం అందరం పోయి మాట్లాడతాం. మరి వాళ్ళమ్మ కూడా ఒక ఆడదే కదా. ఇవన్నీ మనం ఎందుకు ప్రశ్నించకూడదండి? నేను అడిగేది ఏంటంటే, ఇవాళ ఒక అక్కగా నేను అందరినీ ప్రశ్నిస్తా. సమాజంగా ఒక అమ్మతనంగా ఎప్పుడైనా కూడా నేను ఎవరిని జడ్జి చెయ్యనండి. సమాజం ఎటువైపు పోతుంది అందాం. మొగన్ పెళ్లి చేసుకుంటారు, 2 పిల్లలను అంటారు. మొగడేమో పిల్లల కోసం, కుటుంబం కోసం, సంపాదనకపోతే ఉంచుకున్న కోసం, వాళ్ళ సరదాల కోసం పిల్లలు అడ్డొస్తున్న పిల్లలను చంపుతారు. ఆడ తల్లితనానికి అర్థం లేకుండా చేసిన ఈ ఆడ ముండలని అందరినీ కాదండి, ఇలా చంపే వాళ్ళను, చెలరేగ వాళ్ళ గురించే చెప్తున్నా. ఏం అసలు మానవత్వం ఎక్కడ పోతుంది నాకు అర్థం కాదు. చిన్న పిల్లలు మరి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకు పిల్లల్ని కనాలని? ఎందుకు కనాలని అడుగుతున్న పిల్లల్ని? మీరు పిల్లల్ని కనవని ఎవరు చెప్పిండు? అంటే ఉన్న ఒక మొగడు సరిపోడు, ఓకే, మీ ఇష్టం ఉన్న నెంబర్ తిరుగురి. పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? మొగడిని ఎందుకు చంపుతారు? ప్రశ్నించదు, ప్రశ్నిస్తే అన్ని చంపుతారు. నేనేమంటారు? పెళ్లి చేసుకోకూరి, ఇష్టం ఉన్నది తిరుగు. సుప్రీంకోర్టు ఇచ్చిందిగా, ఎవరితోనైనా తిరగచ్చు, సహజీవనం చేయొచ్చు. ఇంకా కొన్ని వక్తలు ఉన్నారు కదా, స్వేచ్ఛ అంటే ఇదా? స్వేచ్ఛ అంటే ఇష్టమైన రంగం ఎన్నుకోవడం. మీకు ఇష్టమైనది డ్యూటీ చేయండి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు మొగోళ్ళని చంపే రైట్ రాజ్యాంగం మీకు ఇవ్వలేదు. మీకు ఎవరిచ్చాడండి? మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. వాడు బతుకుతాడు. వాడు ఎలా బతుకుతాడు అలా బతుకుతాడు. చిన్న పిల్లల్ని నిన్నగాక మొన్న చూసిన తమ్మి, సంవత్సరాల బాబు మొగడు చచ్చిపోయి 3 నెలలు కాగానే ఉంచుకున్నోని కోసం పిల్లగాని చేతులు ఎరగొట్టేసి, ఎంత దుర్మార్గం అది! మనిషా గాడిద? దీంట్లోకి ఇంకా మళ్ళీ జైలుకి తీసుకుని మేపడం ఎందుకు తమ్మి? ఆ షియా గోషల్ని కూడా దాన్ని అన్న కాదు, అదే కొండ మీదకెళ్ళి కింద దాన్ని కూడా అన్ననే దెబ్బాలి, అన్ననే బొంద పెట్టాలి. ఎందుకు అసలు వీళ్ళకు సిగ్గేమనిపించదు? అంటే ఇట్లా చంపుతాము, జైలుకు పోతాము, మా బతుక ఆగమవుతుంది అని తెలియదా? అంటే అంత రిమ్మేంది నాకు అదే అర్థం కాదు. అంటే ఇప్పుడు ప్రియంతో, అంటే నేను ఈ హైదరాబాద్ ఎక్కువ ఖచ్చితంగా చెప్తున్నా, పడుకోనికి ఒకటి కావాలి, జలసాల కోసం ఒకటి కావాలి, షాపింగ్ చేయడానికి ఒకటి కావాలి, ఏదో లోకానికి తగ్గట్టు ఒక మొగడు కావాలి. ఇట్లా అమ్మాయిలను అడిగినాం అనుకో అని చంపడేస్తారు మంచిగా. ఎట్లా అంటే కసితోని, మొగడు మీరు చేస్తున్నా మేము చేస్తాం, మీకన్నా ఎక్కువ మేమేం తక్కువ, మీరేమి ఎక్కువ మేము తక్కువనా అని చెప్పేసి ఇట్లా తయారయ్యేమే. మీకు అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం చేస్తున్నారు అర్థం అవుతుందా మీకు? మరి తల్లిదండ్రులు ఎందుకు ఎందుకు బాధ్యతగా పెంచట్లేదు? తల్లిదండ్రులు కష్టపడి 10 రూపాయలు ముక్కలుగా చేసుకొని, వాళ్ళు ముక్కలు చేసుకొని 10 రూపాయలు హైదరాబాద్ లో చదువుకొని పంపిస్తే ఈ లివింగ్ రూమ్లలో ఉంటుంది, వాటితో తిరిగి పెళ్లి సంబంధం అనగానే వీడు మంచాయే, ఆడు షెడ్డోడాయ్, అమాయకుడు వాడిని చంపుతారు. మీకు నచ్చిననే కూడా ఎవరి, మీకు నచ్చిన పెళ్లి చేసుకోరి. అమ్మ కోసం, అయ్య కోసము నేను పెళ్లి చేసుకొని అమ్మాయికి నన్ను చంపకండి. మేము అనేది ఏంటంటే, ఎవరు స్వేచ్ఛ కూడా అడ్డొత్తలేరు తల్లులారా. ఈ ఒక్కరికి చెప్తున్నా నేను. ఇది సమాజం
నీది నాది కాదు, అందరం మారాలి, సమాజంలో బాధ్యత ఉండాలి. అంటే ఇప్పుడు సమాజం ఎటుపోతుంది అనేది మనము ఇవాళ ప్రశ్నించాలి మనకు మనమే. మన పిల్లలకు మనం బాధ్యత వహించకపోతే పక్కింటాడు ఎట్లా బాధ్యత ఇస్తాడండి? పోలీస్, ఇప్పుడు పోలీస్ అనేది సెకండరీ, గవర్నమెంట్ అనేది సెకండరీ. ఇవాళ పిల్లలు, నేను చెప్తున్నా కదా, ఇక్కడ వికారాబాద్ లోనంట 3 పిల్లలు ప్రియుడు కోసం 3 పిల్లలకు వాతలు పెట్టింది. వాతలు దీన్ని ఎక్కడికక్కడ నరికి పడేయాలి. అసలు ఒక్కటేనండి, ఏమన్నా గాని ఇట్లాంటి పరిస్థితులు దొరికిరు అనుకోండి, మనమే ప్రజాస్వామ్యంలో ప్రజలే కాళ్ళు చేతులు ఎరగొట్టాలి. అంతకు మించి నిన్న మొన్న కూడా ఒక అమ్మాయిని రేప్ చేసి బయటికి పోతుంటే పోలీసులు షూట్ చేస్తే కాలుకు అదే చూడు, వాడు ఎట్లా అరుస్తుండు, అట్ట అరవాలి. జీవితాంతం సావాలి. ఇవి ఒక కాలు చేయి తీసేయాలి. ఎట్లా అంటే కుక్క సాగు కావాలి. ఎక్కడ 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 సమాజం ఎక్కడ పోతుంది? మనిషి అన్నట్లు మిగులుతలేడు, మానవత్వం లేదు, బంధం లేదు, అనుబంధాలు లేవు, తల్లి లేదు, కొడుకు లేదు. ఈ ఆడవాళ్ళు ఒకవేళ ఉంచుకున్న కోసం, ప్రేమించిన కోసం తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే తల్లిని చంపుతారు, తల్లిదండ్రులను చంపుతారు. నేను అదే అండి, తల్లిని చంపేసి మనం పోలేటు గాడవ పిల్ల తల్లి ఒప్పుకోకపోతే ఇంట్లోనే బొంద పెట్టే, ఆ బొంద మీదనే వాడి పిల్లలు కానీ. ఇక మనం ఇప్పుడు సమాజంలో ఈ పిల్లల్ని ఎందుకు కనాలి, ఎందుకు వీళ్ళని పెంచాలి, సమాజం ఎటుపోతుంది ఒక్కసారి ఆలోచించు తమ్ముడు. ఇవాళ నీ సమస్య నా సమస్య కాదు, సమాజంలో మీరు ఇలా ఇట్లాంటివన్నీ సమాజం మీదకి తీసుకొచ్చి ఇవాళ అన్ని కూడా మనము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించలేదనుకో, ఇదే విషయాలలో గతంలో వస్త్రధారణ విషయంలో ప్రశ్నించినందుకే కొద్దో గొప్ప మార్పు వచ్చింది. అందుకనే మనం ఇవన్నీ ఇవాళ సామాజిక బాధ్యతగా మనము స్పందిస్తున్నాం. ఒక మహిళగా చెప్పండి అక్క, ఈ తప్పులన్నిటికీ అన్నిటికీ కారణం మహిళల పురుషుల? ఇద్దరు కారణమే. ఇప్పుడు కాకపోతే చట్టాలు ఆడవాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి రెచ్చిపోతున్నారు. కానీ అసలైన చట్టం ఎప్పుడు? చట్టం అందరికి చుట్టం ఎవరికి కాదు, అందరికి ఒకటే. ఆడవాళ్ళు ఒకటే ఏంటంటే పోలీస్ స్టేషన్లు మాకున్నాయి, మాకు చట్టాలు ఉన్నాయి, మమ్మల్ని ఏం చేయలేడు. కానీ తప్పమ్మ, మీరు చేయడం వల్ల నిజమైన బాధ్యతలకు అన్యాయం జరుగుతుంది. అది అయితే వాస్తవం తమ్మి. ఇలా ఎవరిని నిందిస్తావు చెప్పు, నువ్వెవరిని ప్రశ్నిస్తావు చెప్పు? తల్లిదండ్రుల పెంపకం కాదా ఇది? ఇప్పుడు మీకు తల్లిదండ్రులకు చెప్పండి, నేను నిన్ను ప్రేమించిన, నేను నిన్నే చేసుకుంటా అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇజ్జత్ పోతుంది, అది పోతుంది అని అమాయకాన్ని పూర్వం చంపుతారు. ఇల్లెవరు? ఇంకొకటి, ఇలా మగపిల్లల తల్లిలకు కూడా నేను 10 సార్లు చెప్పిన, 12 ఏళ్ళు 14 రాగానే మగవాడు అని మీరు వదిలేస్తారు. మీరే యువతలు ఉంటారు, మగపోరానికి రూమ్ ఇస్తారు, వాడు మగపోరాడు అంటుంటారు. వాడు రాత్రులు ఎక్కడైనా తిరిగి వస్తాడు, ఏడైనా తిరిగి వస్తాడు, వాడు ఎక్కడైనా మగవాడు అంటాడు. ఇక మగవాడు అయితే గిట్నే అవుతుంది. రేపు ఎవరు బాధపడాలి? మగపోరాలను కూడా చక్కగా పెంచుకోవాలి మనం. అమాయకమైన పిల్లలు బలవుతురు కాబట్టి తల్లిదండ్రులే బాధ్యత అండి, ఇంకెవ్వరు కాదు, పక్కింటోడు కాదు, ఎదురింటోడు కాదు, ఎవరు కాదు. మీరే బాధ్యత వహించాలి. మంచి వచ్చినా మీరే, చెడు వచ్చినా మీరే. ఇప్పుడు రేపు ఎవరు వచ్చినా ఎక్కడ తీసుకొచ్చినా నీటికే తీసుకొస్తారు. వాడు ఏం జరిగినా మంచి వచ్చినా మీకే వస్తుంది తల్లిదండ్రులుగా, చెడు వచ్చినా మీకే వస్తుంది. మరి మనం మారకపోతే ఎట్లా చెప్పండి? ఇవాళ అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. ఎందుకు రెచ్చిపోతున్నారు మీరు ఇట్లా రెచ్చిపోతుంటే వాడు నేను ఇప్పుడైతే ఈ సమాజంలో నేను ఈ మధ్య కాలంలో చూస్తే మాత్రం పొద్దున్నేసి ఏం చూడవలసి వస్తే అర్థం కావట్లేదు. అయ్యో అసలు పిల్లలను ముండ కొడుకులు వీళ్ళేమో 70 ఏళ్ళ ముసలోడేమో 10 ఏళ్ళ పిల్లలను పట్టుకొని రేపులు చేస్తారు. ఏ కాలాలు వచ్చినాయి? బ్రహ్మంగారు చెప్పినట్టు ఏం రోగాలు రా మీకు? గా పిల్లల దగ్గర ఏం పాడైతుంది రా? 10 ఏళ్ళ పిల్లల దగ్గర అమ్మాయి కన్నా పిల్లల్ని చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పిల్లొంగ తీసుకొని ఏం పుట్టిందిరా? సచ్చే సావు దగ్గరకు వచ్చింది మీకు. ఈ రకంగా వీళ్ళు ఇట్లా చేస్తారు, మగ పిల్లల్ని ఇట్లా చంపుతున్నారు. తల్లిదండ్రులు కష్టపడి హైదరాబాద్ పంపిస్తేనే మళ్ళీ కో లివింగ్ రూమ్ లోనే ఉంటారు. ఇక మరి ఎవరికి ఎవరు చెప్పాలి? ఎవరిని ప్రశ్నించుకోవాలి? ఇందులో ఎవరిని తప్పందాం, ఎవరి బాధ్యత అని అందాం? మీరే చెప్పండి. ఎవరు మారాలి? సమాజం మారాలి, నువ్వు మారాలి, నేను మారాలి, అందరు మారాలి. ఇలా ఒక్కరు మారడం కాదు, ఎవ్వరు మారకపోయినా ఒక చట్టం మాత్రం రావాలి తమ్మి. సౌదీ చట్టం వస్తే గానీ ఒంట్లో వణుకు. ఇంకో దాని దగ్గర పోవాలంటే వీడికి వణుకు, ఇంకో నన్ను చంపాలంటే జీవితంలో దాని కూడా జీవితంలో దాని కసక్ ఇంకా మళ్ళీ దాని జీవితంలో ఉండదు. ఇక అట్లయితే కానీ దీంట్లకు అనగదు. నేను ఒక్కడే చెప్తున్నా కదా, ఇవాళ నిజంగా మీలాంటి వాళ్ళ వల్ల ఆడవాళ్ళకే కలంకం వస్తుంది. నిజంగా మంచోళ్ళు కూడా అందుకే పోతారు. ఆడవాళ్ళంటే భయం అవుతుంది, ఎవరన్నా మాట్లాడాలంటే బడగాల్సి మీరు వేస్తారు. అట్లా అయిపోయింది సమాజం. కానీ ఎటు పోతున్నాం? నీ చదువులు దగలబడ, నీ సంస్కారం ఎక్కడ పోయింది? ఉద్యోగాలు చేస్తారు, మోహన్కి ధీటుగా సమానం అనుకుంటూ పోయి వాడిని మొత్తం అసలు మగ జాతిని లేకుండా చేద్దామని చెప్తారు మీరు. ఇదేనా మన చదువులలో నేర్పించింది? మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళం ఏడున్నాం? ఇక మళ్ళీ అట్లా అన్నాం అనుకో వస్తారమ్మో.
సంధ్యారెడ్డి మగవాళ్ళనే వెనకేసుకొస్తుందని కదా, మరి ఆడవాళ్ళని వెనకేసుకొచ్చి మీరేం సాధించారు ఒకసారి చెప్పురి. అవునా కదా చెప్తాను. నేను అడిగే ప్రశ్న ఏం అడుగుతున్నా అంటే, మీకు ఇష్టం ఉన్న లైఫ్ మీరు లీడ్ చేయండి, ఇంకొకరిని బలి చేయకండి. మగ పిల్లగాడు కూడా ఒక తల్లే కంటది, ఆ తల్లి కడుపు కోత కూడా మనం అర్థం చేసుకోవాలనేది నా వాదన. మీకు ఇష్టం లేని లైఫ్ మీకు ఇష్టమైన లైఫ్ లీడ్ చేయండి. తల్లిదండ్రులను మీకు ఇష్టం లేకుండా 18 ఏళ్ళు రాగానే ఎటైనా పోరు, ఏదైనా చేసుకోరి, మీ బతుకులు మీరు బతకండి. అమాయకమైన మగ పిల్లలు మాత్రం బలి తీసుకోవద్దని చెప్పేసి కొంతమంది ఆడపిల్లలకు చెప్తున్నాను. ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా ఎంతో మంది మహిళలకు మీరు సహాయం చేశారు. ఈ అక్రమ సంబంధాల పైన ఏం చెప్తారు అక్క? నేను రెగ్యులర్ గా చెప్తూనే ఉంటాను వాళ్ళకి, ఉంచుకున్నోడు ఉంచుకున్నోడు మొగడు కాదు, తాటి చెట్టు నీడ కాదని ప్రతిసారి చెప్తానే ఉన్నా. నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా 10 మందిలో తాళిగట్టిన మొగోడే మొగన్ దగ్గరనే మనకు స్వేచ్ఛ లేనప్పుడు, మనకు ఆదరణ లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు ఉంచుకున్న దగ్గర ఏడొస్తుంది తమ్మి? ఎన్ని రోజులు ఉంటాడు? ఒంట్లో వయసు ఉన్న రోజులు ఉంటాడు. తర్వాత వాడు అవుతాడా మనకు? ఎవ్వడు కాడు. ఆయన పిల్లాన్ని ఇచ్చిపెట్టాడు, ఎప్పుడు రాడు. వాని అవసరం కోసం వాడొస్తాడు. ఎన్నిసార్లు చూసిరా, నా భార్య మంచిది కాదు అందుకే నీ దగ్గరకు వచ్చినా, నీ దగ్గర చెప్తాడు తప్ప నీ భార్య దాని భార్యను వదిలిపెట్టేసి వస్తాడా? రాడు. మీరు మాత్రం వాని నమ్మేసి పిల్లలను చంపుతారు, మొగన్ని వదిలేస్తారు, ఆ నెంబడిపోతారు, మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇదంతా ఇక్కడ తప్పంతా ఆడదాని దగ్గరనే ఉంది. మంచి ఉన్నా చెడు ఉన్నా మనం యూజ్ చేసుకునే విధానంలో ఉంటది. మీకు రైట్ ఉందండి, మీరు బతికే రైట్ మీకు 100% ఉంది. మీకు రాజ్యాంగం ఇచ్చింది. మన లైఫ్ ను మనం ఎట్లా లీడ్ చేసుకుంటే అట్లా. బియ్యాన్ని 10 రకాలుగా వాడుకోవచ్చు. మనం మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. మీ కర్మకి ఎవరు బాధ్యుడు కాదు. మేము మాట్లాడాల్సిన సామాజిక బాధ్యతతో చెప్తున్నాం, ఒక్కటే చెప్తున్నాం, ఇష్టం నా లైఫ్ లీడ్ చేయండి. కానీ ఇతరులకు హాని చేసేది చేసినప్పుడు మాత్రం నేను ఇట్లనే వస్తా, ఇట్లనే స్పందిస్తా, నా తీరు ఇట్లనే ఉంటది. 100% ఇట్లనే ఉంటా. నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు. నా మీద కేసులు కూడా పెట్టిరు. నేను భయపడ్డానా? భయపడను. నేను ప్రశ్నిస్తా, అమ్మగా ప్రశ్నిస్తా. ఇవాళ ఒక 20-22 ఏళ్ల పిల్లలంటే నాకు బిడ్డలే. ఆ పిల్లలు తప్పు చేసినప్పుడు ఒక తల్లిగా చెప్పే బాధ్యత నాది ఉంది. కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, కోపంతో, ఆవేదనతోని. హైదరాబాద్ లో హాస్టళ్లలో ఉండి గల్లీలు తిరుక్కుంటా తల్లిదండ్రులు కష్టపడుతుంటే ఈడొచ్చి జల్సాలు చేస్తారు. ఎట్లా ఇప్పుడు మొత్తం ఈ అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఇక్కడ హైటెక్ సిటీలలో చూపారు అమ్మాయిలు రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నారు. ఇది అన్నాం అనుకో, వామో మా స్వేచ్ఛకు అడ్డొచ్చిందమ్మో సంధ్యారెడ్డి, స్వేచ్ఛకు వచ్చింది. మళ్ళీ ఎవరన్నా వచ్చేసి వాళ్ళని ఏమైనా అన్నారు అనుకో, సంఘాలు ఎక్కడ పోయినాయండి. ఇది మరి మంచి చెడు ఎవరి దగ్గర ఉంది? అమ్మాయి దగ్గరనే ఉందిగా. ఉందా లేదా తమ్మి? అమ్మాయిలమే. నేను ఒక్కటే చెప్పిన, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళో చాకు మీద పడ్డా, ఏదేమైనా కూడా ఆకుకు నష్టం అనేది అర్థం చేసుకోవాలి. ఇదందరూ కూడా మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఒక్కరిని ఉద్దేశించి కాదు, సమాజాన్ని ఉద్దేశించి పెట్టండి. ఎందుకంటే మనం పెట్టాలి కదా మనం అని కాదు. ఇలా మన మగపిల్లలకి కోడల్ని ఎట్లా తెచ్చుకోవాలంటే, ఆ తల్లిదండ్రులు ఎట్లా భయపడుతున్నారు అంటే, కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు కుడికాలు పెట్టి రా కోడల అంటే, కూలిపోయే సంసారమే కదా అత్త, ఏ కాలం అయితే అంటుర్రంట. వాస్తవం అది. ఎందుకు అంటే, ఆడంగా పెళ్లి అవుతుంటే ఈడంగా ఏర్పడదాం, మొగడే కావాలి, అత్తద్దు మామద్దు, మొగడే కావాలి. ఇక మొగడు ఉండాలి, వాటితో 1 నెల రోజులు ఉండాలి. వాడు ఏదైనా కాదన్నాడు అనుకో, పీక నౌకాలు చంపాలి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే, మధ్యలో 4 ఉంటే కొంచెం బంధుత్వాలు, ఒక పద్ధతులు, ఒక రీతి తెలుస్తుంది. ఏముంటది? మొగడు ఒక్క పైకి నిష్పడతాడు, వాళ్ళ అలా పరిస్థితి. మధ్యలో ఒకరు ఉంటే ఏమవుతుంది అంటే కొంచెం బలము, ఒక ధైర్యం ఉంటది. కాబట్టి పిల్లకి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు ఒక 6 నెలల ముందు చెప్పండి, బంధం అనేది బంధుత్వం అనేది. మన మొగని చేసుకున్నాక మన పద్ధతి ఏంది, మన సాంప్రదాయాలు ఏంది, మన కట్టుబాట్లు ఏంది. పెళ్లి కానిసేపు ఏమన్నా కానివ్వండి, పెళ్లి అయినాక ఇవన్నిటికీ నువ్వు ఓకే అంటే పెళ్లి చేస్తావని చెప్పండి. బలవంతం కోసం పెళ్లి చేయకండి. పెళ్లి చేయకపోతే నష్టం లేదు, అట్లనే ఉంటారు, అట్లనే బతుకుతారు.